ప్రైజ్ ద లార్డ్. మార్నింగ్ మన్నా అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. బాగున్నారా? మీరు, మీ ఫ్యామిలీ బాగుందా? మీ కొరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం. మీకు ఏమైనా సమస్యలు, పోరాటాలు, కష్టాలు ఉంటే మమ్మల్ని మీ ఫ్యామిలీ మెంబర్లో ఒకరుగా భావించి మీ సమస్యలు తెలియపరచండి. మీ కొరకు ఖచ్చితంగా ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ఎటువంటి శోధనలో, ఇరుకులో, కష్టాల్లో, బాధల్లో ఉన్నప్పటికీ ఖచ్చితంగా ప్రార్థన శక్తి, గొప్ప శక్తి మిమ్మల్ని విడుదల చేసి త్వరలో తన అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని ప్రభు జరిగించడానికి సిద్ధంగా ఉన్నారు. మీ జీవితంలో ఎటువంటి పోరాటాలు, కష్టాలు ఉన్నా దేవుడు వాటన్నిటి నుండి విడుదల చేయడానికి ఆయన సమర్థుడు, శక్తిమంతుడు, మహోన్నతుడు. ఈరోజు ఈ మార్నింగ్ మన్నాని కార్యక్రమం చూసేవారిలో మీలో కొంచెం మంది మరి ఇతరుల చేత నమ్మి మోసపోయిన వాళ్ళు ఉన్నారు. కొంచెంమంది డబ్బు ఇచ్చి మోసపోయారు, కొంచెంమంది ఏమో లైఫే ఇచ్చి మోసపోయారు, కొంచెంమంది ఏమో మరి నమ్మిక ద్రోహం వలన మీ యొక్క విశ్వాసాన్ని దెబ్బకొట్టారు, మీ యొక్క ధైర్యాన్ని దెబ్బకొట్టారు. ఇటువంటి మనుషులు కూడా లోకంలో ఉంటారా అని అనిపించినట్టుగా ప్రవర్తించారు కొంచెంమంది మిమ్మల్ని బాగా గాయపరిచేశారు. మీరు ఎవరికైతే మేలు చేశారో వాళ్ళు కీడి చేయటం వలన మీ హృదయం బద్దలైపోయి ఈరోజు కన్నీళ్ళు మున్నీళ్ళతో కూర్చున్నారు. ప్రభు చెప్తున్నారు, నువ్వు ఎటువంటి వేదనలో, కష్టంలో, శోధనలో నువ్వు వెళుతున్నప్పటికీ నేను నీకు అద్భుతం చేస్తాను, నీకు మేలు చేస్తాను, త్వరలో నీకు అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగిస్తాను. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం యోవాను సువార్త 16:20. నేను నిన్న కూడా చెప్పాను, దేవునికి లోబడటం వలన మనకి ఎటువంటి పోరాటమైనా, ఎటువంటి కష్టమైనా ఖచ్చితంగా దేవుడు తొలగిస్తాడు. చూడండి, పేదరు జీవితంలో టర్నింగ్ పాయింట్ ఎప్పుడు చెప్పండి? లూకా సువార్త 5వ అధ్యాయం 1 నుండి 11 వచనాలు చదివితే, మరి పేదరు ఒక సామానుడు చేపలు పట్టే జాలరుగా ఉన్నప్పుడు మరి యేసుతో ఆయన సంబంధం ఏర్పడింది. యేసు ఒకరోజు ఆయన మరి సముద్రంలో వలలు వేస్తూ ఉంటే రాత్రి అంతా శ్రమ పడినప్పటికీ ఒక్క చేపలు కూడా దొరకలేదు. ఇప్పుడు యేసు ప్రభు అన్నాడు, నా మాట నేను చెప్తున్నప్పుడు నువ్వు వలలు వేయి, విస్తారమైన చేపలు పడతా ఉన్నాడు. అదే సముద్రంలో అదే వలను మరి సముద్రం మీద వేశాడు. దేవుని బిడ్డలారా, విస్తారమైన చేపలు పట్టినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. అంతేండి, మీరు కనుక దేవుడికి లోబడితే మీ జీవితం ఎటువంటి మోడుబారిపోయిన జీవితమైనా, ఎటువంటి బద్దలైపోయిన జీవితమైనా, పాడైపోయిన జీవితమైనా, నష్టపోయిన జీవితమైనా, నువ్వు ఎండిపోయి ఈరోజు దిక్కు దోచక ఇంకా నేను చనిపోతే మంచిది నువ్వు అనుకున్న పరిస్థితిలో ఉన్నా కూడా దేవుని మాటకు కనుక నువ్వు విధేయత చూపిస్తే నీ జీవితము చాలా ధన్యకరంగా మారుతాయి. మరి పరిశుద్ధ గ్రంథంలో మీరు చూస్తే ఈరోజు ప్రభు మాట్లాడే మాటలు ఏంటంటే, నువ్వు లెమ్ము, తేజరెల్లుము అంటున్నాడు. నువ్వు లేవాల్సిందే. ఇంకా నువ్వు దుఃఖపడింది చాలు, నువ్వు బాధపడింది చాలు, నువ్వు వేదన పడింది చాలు. ఏడుస్తూ ఎంతకాలం కూర్చుంటావు? అవును, మీ ఇంటిలో నీ ప్రియమైన వాళ్ళని పోగొట్టుకున్నావు, కానీ ఎంతకాలం ఇలా ఏడుస్తూ బాధపడుతూ ఉంటావు? నువ్వు లే బిడ్డ. కొంచెమంది అయితే పాపంలో కూలుకుని పోయారు, లేవలేని స్థితిలో ఉన్నారు. నువ్వు ఇప్పుడు నేను ప్రభువును లేపమంటే నేనే వచ్చి లేపుతాను అంటున్నాడు. అలాగా లెమ్మనే మాటకు, యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనంలో ఉన్న మాటకు మీరు గనక లోబడితే ఖచ్చితంగా మీ జీవితంలో వెలుగు ఆవరిస్తాయి. అవును, మీ జీవితం ధన్యకరంగా మారుతాయి. దేవుని యొక్క ఆశీర్వాదం మరి మీ జీవితంలోనికి వస్తాయి. లెమ్మ అనే మాటలో అంత పవర్ ఉంది, ఎందుకంటే అది దేవుని యొక్క అనుభవమై ఉంది. కీర్తనకారుడు 68వ అధ్యాయంలో 1వ వచనంలో అంటున్నాడు, దేవుడు వ్యయం చేయనగాక లేచినగాక అంటున్నాడు. అంటే దేవుడు లేస్తే మహిమ వస్తాయి కాబట్టి, అద్భుతం జరుగుతాయి కాబట్టి దేవుని ఇప్పుడు పరిశుద్ధులందరూ అదే కోరుకున్నారు. ఈరోజు మీరు లేవాలి. ఈ లేచే అనుభవం మొదటిగా దేని చూపిస్తుంది తెలుసా? తండ్రి దగ్గరికి రావటాన్ని చూపిస్తున్నాయి. మొదటిగా లోబడటాన్ని చూపిస్తున్నాయి, రెండవది తండ్రి దగ్గరికి రావటాన్ని చూపిస్తున్నాయి. లూకా సువార్త 15వ అధ్యాయం 18వ వచనంలో నేను లేచి నా తండ్రి దగ్గరికి వెళ్తాను అంటున్నాడు. అలాగ వెళుతున్నప్పుడు దేవుని బిడ్డలారా,
ఆయన పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగి పొందుకున్నట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. మనం లేవటం అనేది దేవునికి లోబడటం, రెండవది లేవటం అనేది తండ్రి దగ్గరికి వెళ్ళటాన్ని మనం చూపిస్తుంది. మూడవదిగా మార్కు సువార్త 2:11 నువ్వు లేచి నీ పరుపెత్తుకు నడవమన్నాడు. ఇది దేని చూపిస్తుందండి? లేచి పరుపెత్తుకు నడవమంట దేని చూపిస్తుందండి? సాక్షి జీవితాన్ని చూపిస్తుంది. అవును, ఆయన పరుపెత్తుకుని వెళుతున్నప్పుడు అందరికీ తెలుసు, ఆయన పక్షవాదంతో లేచి నడవలేని పరిస్థితులు ఉన్న వ్యక్తి లేచి నడవటమే కాకుండా పరుపెత్తుకు నడుచున్నప్పుడు, తన బిడ్డను తనే మోసుకుని వెళ్తున్నప్పుడు మరి అందరూ ఆశ్చర్యంగా చూడరండి, ఈవిడు మన మధ్యలో ఒక పక్షవాయు కలిగిన వ్యక్తిగా ఉన్నాడు కదా, ఈయనకు స్వస్థత ఎలా వచ్చిందని అందరూ ఆశ్చర్యపోరా? అదే అక్కడ జరిగింది. దేవుని బిడ్డలారా, మీరు సాక్షిగా ఉంటారు. లేచి అనే మాటకు అర్థం ఏంటంటే సాక్షి జీవితం. అంతేకాదు, లేచి అనే మాటకు అర్థం ఏంటంటే మృతులో నుండి లేవటం. ఎఫెసీ పత్రిక 5:14 మీరు చూస్తే మృతులో నుండి నీ లే అంటున్నాడు. అంటే చనిపోయిన వారి నుండి, పాపపు స్థితిలో చచ్చిన వారి నుండి లేవమంటున్నాడు. మన సహవాసం కరెక్ట్గా ఉండాలి. దుష్టులతో సహవాసం చేయకూడదు, మరి చెడు స్నేహాలతో మనం సహవాసం చేయకూడదు. మీరు అలాగే మిమ్మల్ని మీరే కాపాడుకుంటే మీరు ఖచ్చితంగా ఆశ్రయించబడతారు. నేను ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, మమ్మల్ని క్షమించి మన్నించి పరిశుద్ధపరిచి శుద్ధీకరించి ప్రాణాత్మ శరీరాన్ని కట్టికి ప్రభా మమ్మల్ని ప్రభాతాన్ని ప్రకాశింపచేయండి ప్రభా, అద్భుతం జరిగించండి ప్రభా, మేలిచ్చండి ప్రభా, అభిషేకించండి ప్రభా, మీరే తాకుమని దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సడ్ డే. ఈరోజు పలికిన ప్రవచన వాక్కును మీరు ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యూ.